ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న ఇరాన్ యుద్ధంపై అమెరికా మాజీ సిఐఏ చీఫ్ లియోన్ పనెట్టా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కొని తెచ్చుకున్న సమస్య అని ఆయన ఘాటుగా విమర్శించారు. అసలు పనెట్టా విమర్శల వెనుక ఉన్నటువంటి లోతైన కారణాలేంటి? అమెరికా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతుంది? మాజీ సిఐఏ చీఫ్ లియోన్ పనెట్టా విశ్లేషణ ప్రకారం ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ యంత్రాంగం అత్యంత అనాలోచితంగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తుందని ముందే తెలిసినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం ఎటువంటి ముందస్తు సన్నాహాలు లేకుండా యుద్ధానికి దిగిందని ఆయన మండిపడ్డారు. ఈ దాడుల వల్ల ఇరాన్ బలహీనపడకపోగా ఆ దేశం మరింత కఠినమైన మరియు కరుడుగట్టిన నాయకత్వం చేతుల్లోకి వెళ్ళిందని పనెట్టా హెచ్చరించారు. అంటే అమెరికా వ్యూహం బెడిసికొట్టిందని ఆయన అభిప్రాయం. ఒకవైపు యుద్ధం కొనసాగుతుంటే మరోవైపు అమెరికాలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు దాదాపు 59% ప్రజలు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తుండటం ఆయన్ను తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసింది. అగ్రరాజ్యం తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా ప్రపంచ రాజకీయ సమీకరణాలపైన కూడా ఎలాంటి ప్రభావం చూపుతుందో పనెట్టా మాటల్లో స్పష్టమవుతుంది. మరి ఇరాన్ తీసుకోబోయే తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అమెరికా ఈ సంక్షోభం నుండి ఎలా బయటపడుతుందో చూడాలి. మరి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.